అదే విధంగా చూసుకున్నట్లయితే గురుగారు మనకి అయోధ్య ఆల్రెడీ ఫస్ట్ నుంచే అంత హడావుడి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన తెలంగాణ నుంచి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి మనకి లడ్డూలు అవన్నీ వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే అయోధ్యలోని జటాయువు వచ్చాయని చెప్పేసి మనకి జటాయువులు వచ్చాయని చెప్పేసి మనకి చాలా న్యూస్ వినిపిస్తుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు గమనించినట్లయితే అది చాలా చిన్న విషయం అంటే మనం మరొక రామాయణం చూడబోతున్నాం అంటారా? అంతే అంతే, అది సూచన ఇచ్చినట్లు. సూచనే. ఎందుకంటే మీరు గమనించినట్లయితే అక్కడ జటాయు వచ్చింది ఎలా ఉందో, మనకి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఆభరణాలు తెచ్చేటప్పుడు పైనుంచి ఒక గెద్ద ఫాలో అవుతూ వస్తుందమ్మా, తెలుసా మీకు అది? తెలియదు. అయ్యప్ప స్వామికి ఆభరణాలు తెస్తారు, ఒక రాజవంశం ఉంటుంది, ప్రతి సంవత్సరం తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేటప్పుడు పైనుంచి ఒక గ్రద్ద అది ఫాలో అవుతూ వెళ్తుంది. మనకి మకర జ్యోతి దర్శనంలోని నగలు ఎలా తీసుకెళ్తారో ఆ సమయంలో. అవునా? ఓకే. అలాగే ఈ జటాయువులన్నీ కూడా రాముడి యొక్క యుద్ధ సమయంలో అంటే అన్ని మాట్లాడుకుంటాయి. అంతరించిపోయాయి అనుకున్న జటాయు కరెక్ట్ అయోధ్య ప్రారంభోత్సవం ఎప్పుడైతే ఉందో దానికి ఒక 2-3 వారాల ముందే ప్రత్యక్షం అవ్వడం ఏంటి, వానర సైన్యం కూడా రావడం ఏంటి, ఇదంతా ఎలా ఉంది? అవును, ఎందుకంటే అమ్మ జటాయువు ఒరిజినల్ గా మనకు రామాయణంలో జటాయువు దశరథ మహారాజుకి స్నేహితుడు. జటాయువు రామాయణంలో చెప్తాడు, జటాయువు నేను నీ తండ్రి స్నేహితున్నయ్యా, నువ్వేం బాధపడాల్సిన పని, నేను ఉన్నాను అడవిలో అన్నట్టుగా చెప్తాడు. రావణాసుడు ఎత్తుకుపోతూ ఉంటే కూడా జటాయువు యొక్క రెక్కల్ని ఖండిస్తాడు కదా, కాపాడుకోవడానికి చేసినప్పుడు. అంటే ఏమిటి, ప్రకృతి కూడా ఆనందపడుతుందని మనం అర్థం చేసుకోవాలి జటాయువులు అక్కడికి వచ్చాయంటే. ఎందుకంటే రామశబ్దం ధర్మం కదమ్మా. అవును, ధర్మం అంటే భగవంతుడు. ఇక్కడ ధర్మం అంటే ఏదో కాదు, ధర్మము అంటే భగవంతుడు. అది అంటే మనం ఇప్పుడు మరొక రామాయణాన్ని చూడబోతాం. ఎందుకంటే కలియుగం వచ్చింది, కలియుగంలో అంత దొంగలు దోపిడీలు అంతా ఇలానే హింసాత్మకంగా నడుస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి అయినా ఏమైనా ఒక రామాయణం మరొక రామరాజ్యం రాబోతుంది అనేసి అంటారు. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ కలి యొక్క ధర్మం కలి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కలి పురుషుడి యొక్క ధర్మం, మనిషిలో ఆశలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ధర్మం ఒక పాదంలోనే ఉంది, 3 పాదాలు కలి సంబంధంగా ఉంటుందని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే రామ మందిరం నిర్మించినంత మాత్రం చేత ఏదో అంత ధర్మంగా అయిపోతుందని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాముడు అవతరించిన కారణము, రాముడు ఏం చెప్పాడో మనం కనుక ప్రతి ఒక్కరం పాటించగలిగితే ఆటోమేటిక్గా మారిపోతుంది. అర్థమైందమ్మా? కాకపోతే ఏంటంటే మనకు ఒకటి ఉండాలి, అంటే ఇంత కష్టపడి చేసాము అంటే అతని చరిత్ర గురించి మనం ఆలోచిస్తాము, రాముడి చరిత్ర గురించి. రాముడు అంటే ఎవరు, అసలు ఆయన ఏం చేశాడు, మనం ఎందుకు ధర్మంగా ఉండాలి. ఎందుకంటే ధర్మంగా ఉంటే అది కూడా ఒక శక్తిగా మారుతుంది, తెలుసా అమ్మా? ఇప్పుడు మనం ఎలా అయితే పూజ చేస్తామో, ఇప్పుడు చూడండి ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం నిత్యము కనుక సత్యం పలుకుతున్నాం అనుకోండి, మన వాక్కి వాక్శుద్ధి ఏర్పడుతుంది అంటారు. వాక్శుద్ధి అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు ఏదైనా పలికారనుకోండి అది అయిపోతుంది, ఏదైనా మాట అంటే అయిపోతుంది. ఇవాళ రేపు నిజం మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది, అందరూ అబద్ధాలు మాట్లాడట్లేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు, ఫోన్ చేశారు ఆఫీస్ వాళ్ళు, ఎక్కడున్నావు అంటే ఇంకా ఇంట్లో ఉంటాడు, ఇక పక్కనే ఉన్నా అంటాడు. అబద్ధమే కదా. చిన్న చిన్న అబద్ధాలు అంటే మనిషికి అలవాటు అయిపోయాయి. కానీ తెలియని విషయం ఏంటంటే జనాలకి, మనం ఒక్క అబద్ధం కూడా మాట్లాడకుండా గనక ఉండగలిగితే, అలానే ఎక్కడో ప్రాణం పోతుంటే అబద్ధం ఆడమని దాని అర్థం కాదు. ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు, అయినా సరే నువ్వు నిజం చెప్పేసి అవతల మనిషి ప్రాణం పోగొట్టేది కాదు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్క అబద్ధం కూడా ఆడకుండా నువ్వు ఉండగలిగితే నీకు వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి వస్తే ఏమవుతుంది అంటే నువ్వు అన్నది ఈ రోజు నిజమే పలుకుతూ వచ్చావు కదా, నువ్వు అన్నది నిజమైపోతుంది. ఆ శక్తి ఉంది, శాస్త్రాల్లో రాసి పెట్టేది ఉంది, అలా ఉంది.